హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. భలే భలే బ్రేక్ఫాస్ట్లో రకరకాల బ్రేక్ఫాస్ట్లు నేర్చుకోవడానికి మీరు అందరు రెడీగా ఉన్నారని నాకు తెలుసు. అయితే ఈరోజు మనం నేర్చుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మరి హెల్తీ బ్రేక్ఫాస్ట్. మనం సాధారణంగా చూస్తే కనుక ఆడవాళ్ళకి అందరికీ నువ్వులు బాగా తినండి అని చెప్తారు. ఎందుకు? నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువ ఉంటుంది, అది చాలా చాలా మంచిది. అలాగే ఇప్పుడు అమెరికాలో ఇక్కడికి వెళ్ళామనుకోండి, కొబ్బరి నూనె, కొబ్బరి కూడా చాలా మంచిది అంటున్నారు. ఒకప్పుడు ఈ కొబ్బరినే కొలెస్ట్రాల్ ఎక్కువ అది ఇది అనేవాళ్ళు, కానీ ఇప్పుడు కొబ్బరి నూనె ఇవి చాలా మంచిది తినండి అని మరీ చెప్తున్నారు. సో మరి నువ్వులు చాలా మంచిది, కొబ్బరి చాలా మంచిది. అలాగే చిరుధాన్యాలు మనం రాగులు, జొన్నలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా. మరి ఈరోజు మనం చేసేది అన్నీ కలిపి అద్భుతమైన బ్రేక్ఫాస్ట్. అయితే ముందుగా ఇందులో మరి చాలా మంచిదైన కొబ్బరి, నువ్వులు కలిపేసుకున్నాను. నువ్వుల పొడి, నువ్వులు ఏం చేశానంటే కొంచెం వేయించుకున్నాను. ఎందుకంటే నువ్వులు కొంచెం వేయించిన తర్వాత దాంట్లో మంచి సువాసన వస్తుంది. మరి బ్రేక్ఫాస్ట్లో కదా, మరి ఇందులో కొంచెం నువ్వుల పొడి కలిపేసుకొని అయితే మీకు కావాలి అంటే కొంచెం నువ్వులు ఎక్కువగా వేసుకొని కొంచెం కొబ్బరి తగ్గించుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసేసుకుందాం. దీంతోపాటు దీంట్లో కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, ఎందుకంటే కొంచెం మసాలాదారులాగా అనిపించాలి కదా తినేటప్పుడు. అలాగే ఉల్లిపాయలు, టమాటా. అయితే ఉల్లిపాయలు, టమాటా కనుక మనం ఇందులో కలిపితే దాంట్లో నుంచి నీళ్లు తొందరగా బయటకు వచ్చేస్తాయి. అందుకని చెప్పి మనం చేసుకునే మన రాగుల దోశ, మసాలా దోశ, మరి ఆ మసాలా అంటే బంగాళదుంప మసాలా కాదు, ఇప్పుడు నేను చేసిన కొబ్బరి నువ్వుల మసాలా, దాంట్లో ఉల్లిపాయ, టమాటా పైన జల్లుకుందాం. ఈ మసాలాను మాత్రం కలిపేసి చక్కగా పెట్టుకుందాం. తర్వాత దీన్ని టేస్ట్ చూసుకుందాం. బాగుంది. ఇప్పుడు మన రాగుల పిండితో దోశ. సాధారణంగా దోశలు ఇవి చేసేటప్పుడు ఫర్మెంట్ చేస్తాం. ఫర్మెంట్ అంటే పిండి రుబ్బేసి రాత్రి బయట పెట్టి పొద్దున దోశలు వేసుకుంటాం. కానీ ఇది మాత్రం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. కొంచెం మినప్పప్పుని 2 గంటలు నానబెట్టుకున్న మినప్పప్పుని పేస్ట్ చేసేసి మనం ఒక బౌల్లో వేసుకుందాం. అంటే మనం ఇడ్లీ చేస్తున్నాం అనుకోండి, ఇడ్లీ లేకపోతే దోశ వేరే చేసేటప్పుడు అప్పుడప్పుడు వడలు ఇవి చేసుకునేటప్పుడు మనం మినపప్పు రుబ్బుకొని అప్పుడు ఆ కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకొని తర్వాత దోశలాగా వేసుకోవచ్చు. అయితే దీంట్లో కొంచెం మినపప్పు పేస్ట్, అలాగే కొంచెం రైస్ ఫ్లవర్, బియ్యం పిండి, కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం అంత బేకింగ్ సోడా, మళ్ళీ అలాగే దీంట్లో రాగుల పిండి కూడా వేసుకుందాం. 1 కప్పెడు రాగుల పిండి. ఇవన్నీ వేసేసుకొని చక్కగా దీంట్లో కొంచెం నీళ్లు పోసి మంచిగా కలిపేసుకుందాం. దానికోసం ఇలాంటి విస్క్ ఒకటి వాడుతున్నాను, ఎందుకంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. మరీ పల్సగా కాదు, మరీ చిక్కగా కాదు, కొంచెం ఇలా చేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం చిక్కగా చేసుకుంటే మొత్తం అంతా చక్కగా కలిసిపోతుంది. తర్వాత కావాలంటే నీళ్ళని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం దీన్ని దోశల పిండిలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు అన్నీ కలిసిపోతాయి ఇందులో. ఇప్పుడు దీనికి మనం దోశ పిండిలా కలిపేసుకుందాం. దోశ పిండి అంటే మరి పెనం మీద వేయగలగాలి కదా. చూడండి, ఇప్పుడు దీంతో మనం అట్లు వేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా ఉంది. లాస్ట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు పెనం వేడి చేసుకొని మనం అట్లు వేసుకోవడమే. పెనం వేడిగా ఉందా లేదా చూసుకుందాం. చక్కగా కరెక్ట్గా ఉంది. మరి దీంతో అట్లు పోసేసుకుందాం. దీంట్లో అన్ని మంచి గుణాలు అన్నీ ఉన్నాయి. మంచిగా రాగుల పిండి, మినప్పప్పు, కొంచెం మైదా, కొంచెం రైస్ ఫ్లవర్, మనకి మిక్స్ ఆటా అని కూడా దొరుకుతుంది అన్ని ధాన్యాలతోటి. అలాగే ఇది మిక్స్ రెడీ ఇన్స్టెంట్ దోశ పిండి అనుకోండి. వేసి స్లోగా దాన్ని మనకు కావాల్సినట్టు, మీకు పల్సగా కావాలంటే పల్సగా వేసుకోవచ్చు, కొంచెం థిక్గా కావాలంటే థిక్గా వేసుకోవచ్చు, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా. చూడండి, కొంచెం సోడా వేసాం కాబట్టి రాత్రంతా మనం దాన్ని ఫర్మెంట్ చేసినట్టు చక్కగా ఇలా చిల్లులాగా వచ్చినప్పుడే మనకి ఆ దోశలో తినేటప్పుడు
చాలా ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి దాంట్లో కొంచెం సోడా వేశాను. వేడెక్కిన తర్వాత దీనికి కొంచెం నూనె కావాలి కదా, మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దోశ వేసినప్పుడు మరి ఏదన్నా ముద్ద కొంచెం పచ్చిగా ఉంటుంది అనుకుంటే అప్పుడు మేము ఇలా స్పూన్ తోటి ఇలా చేసేస్తాం. చేసిన తర్వాత మనం దీనిపైన కావాలంటే ఉల్లిపాయలు, అలాగే టమాటా ముక్కలు, మరి దీనిపైన మనం నువ్వులు, కొబ్బరి కలుపుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవచ్చు. ఇది కావాలంటే కొంచెం ఎక్కువగా నువ్వుల పొడి వేసుకోవచ్చు. మరి పచ్చిమిరపకాయలు భలే ఘాటుగా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి మన హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇందులో మనకి హెల్త్కి కావాల్సిన అన్ని పొద్దున బ్రేక్ఫాస్ట్లో ఇలా తిన్నామనుకోండి, రోజంతా చాలా యాక్టివ్గా వెళ్ళి మనం పని చేసుకోవచ్చు. ఇలా రకరకాల పిండ్లు కలిపి చేసే అట్లు, ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు అంటే నాకు చాలా ఇష్టం. మరి మన అట్టు రెడీ అయిపోయింది. మనం ఇలా వేసుకొని సో ఈ అట్టుని ప్లేట్ మీద తీసేసుకుందాం. ఏంటి మరి చూశారు కదా, దీని లోపలంతా మంచి మనకి టేస్టీగా కావాల్సింది. అలాగే దీంతోపాటు ఇంకొకటి, ఇలా కొబ్బరి అన్నీ వేసుకున్నాం అనుకోండి, దాంతోపాటు కొబ్బరి చట్నీ తింటే ఏమో ఉంటుంది, దాంతోపాటు పల్లీ చట్నీ అలా వేసుకోండి. ఎందుకంటే పల్లీలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. దోశ కూడా చక్కగా క్రిస్పీగా ఉంది, లోపలేమో ఇవంతా మసాలాలు అన్నీ ఉన్నాయి. వా చూడండి ఎంత బాగుందో, సింపుల్గా. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే మనకి ఏ చట్నీ కూడా అవసరం లేదు. ఇలా చేసేసుకొని వా అయితే ఈ రోజుల్లో ఒక పేలియో డైట్ అని చాలా అమెరికాలో బాగా పాపులర్ అయిపోయింది. అంటే మన పూర్వీకులు ఎలా తినేవాళ్ళు అని, అంటే వాళ్ళు నట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా తినేవాళ్ళు. ఇలా మనం అన్నీ రిఫైన్డ్ ఫ్లవర్లు అన్నీ వేసుకొని కాకుండా తినేవాళ్ళు. కాబట్టి అలా మనం తినలేం, కానీ మనం రాగి పిండి, అలాగే ఈ కొబ్బరి, నువ్వులు ఇలాంటివన్నీ మన వంటల్లో కనుక మనం ఇన్కార్పొరేట్ చేసుకొని లైట్గా అలా తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎంతో బాగుంది. మీకేదో చూపిస్తున్నా అనే పేరుతోటి నేను మాత్రం ఇలా తినేసి ఎంజాయ్ చేసేస్తున్నాను. మీరు కూడా సింపుల్గా నేర్చుకునే ఈ బ్రేక్ఫాస్ట్ని భలే బ్రేక్ఫాస్ట్ అని చెప్పి మీ ఇంట్లో కూడా సర్వ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇన్స్టెంట్ నువ్వుల రాగి దోశ తయారు చేయ విధానం. ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, నువ్వుల పొడి, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. మరొక బౌల్లో మినపప్పు పేస్టు, బియ్యం పిండి, మైదా పిండి, సోడా, రాగి పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి దోశ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసి కలిపి పెట్టుకున్న పిండిని దోశలా పోసుకొని దానిపై కొద్దిగా నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొబ్బరి, నువ్వుల మిశ్రమాన్ని వేసి వేడివేడిగా పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఈ ఐటమ్. ఈ రోజు మీకోసం ఒక మంచి బీచ్ దగ్గరికి తీసుకెళ్తాను, గోవాలో. అక్కడ ఉన్న ఫుడ్ అంతా ఒక విధంగా మీరు ఆలోచిస్తే అది పోర్చుగల్, అంటే పోర్చుగీస్ వచ్చి మన ఇండియాలో వాళ్ళు గోవాలో సెటిల్ అయ్యారు. అప్పుడు వాళ్ళ ఫుడ్, మన ఫుడ్, ఆ ఇన్ఫ్లుయెన్సే గోవన్ ఫుడ్ అనుకోండి. అయితే అక్కడ రకరకాలు చేస్తారు. ఏంటంటే సోర్పటేల్ అని, అలాగే విండాలు అని, వాళ్ళ ఈ స్వీట్లు కూడా బిబిన్కా అని రకరకాలు చాలా బాగుంటాయి. అయితే వాళ్ళు అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వైన్, వెనిగరు ఇలాంటివి వంటల్లో వాడి చక్కగా టేస్టీగా కట్టా మిట్టా కొన్ని డిష్లు తయారు చేసుకుంటారు. ఈరోజు మనం చేసేది కూడా చికెన్ విండాలు. అయితే విండాలు అనగానే చాలామంది ఆలు అని కనిపించింది కదా అని చికెన్తో పాటు బంగాళదుంప వేసేసి విండాలు అంటారు. అలా కాదు, వాళ్ళ లాంగ్వేజ్లో విన్ అంటే వెనిగర్ కానీ వైన్ని కానీ విన్ అంటారు. ఆలు అంటేనేమో గార్లిక్. అయితే గార్లిక్, ఈ వెనిగరు కలిపి చేసుకునేదే విండాలు. పోర్క్ విండాలు అని కూడా వాళ్ళు పోర్క్ తోటి ఎక్కువగా చేసుకుంటారు, మీ ఇష్టం. పోర్క్ తోటి ఏంటంటే అది ఫ్యాట్ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ డిషెస్ అన్నీ దాంతో ఎక్కువగా వెళ్తాయి అనుకుంటారు. కానీ మనం దేంతో అన్నా చేసుకోవచ్చు. మరి చేసుకోవడం కోసం ఫస్ట్ ఏమన్నాను, ఆలు అంటే వాళ్ళ లాంగ్వేజ్లో గార్లిక్, అందుకే ఎక్కువగా కొంచెం వెల్లుల్లి వేసుకుందాం. అలాగే దీంతోపాటు జీలకర్ర,
మన హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి కూడా కొంచెం వేసుకుందాం, ధనియాలు. అయితే మరి పోర్చుగీస్ చేసేటప్పుడు ఇలాగే చేసుకునేవాళ్ళ కాదు. మన దేశంలోకి వచ్చి వాళ్ళు సెటిల్ అయినప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ఇండియన్ ఫుడ్ని వాళ్ళది కలిపిందే మన ఈ విండాలు. దీంట్లో మళ్ళీ ఆవాలు వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పచ్చి కొబ్బరి కూడా చేసి కొన్ని గ్రేవీస్లో వాడతారు, ఇందులో వాడరు. అలా ఇందులో కూడా పచ్చి కొబ్బరి వేయాలనుకుంటే వేసుకొని చాలా బాగుంటుంది. అయితే ఇంకా మిరియాలు, అల్లం ఇవి వేసి దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసి పేస్ట్ చేయాలి. అయితే ఈ ఎండుమిరపకాయలు ఇందాక నేను అన్నాను కదా వెనిగర్ అని, ఈ ఎండుమిరపకాయలు ఇలా అయితే వీటిని ఏంటంటే మంచి కలర్ రావడం కోసం కొంచెం ఇలాంటి రంగు వచ్చే ఈ ఎండుమిరపకాయలు వాళ్ళు వాడతారు. అయితే ఎండుమిరపకాయల్ని వెనిగర్లో నానబెట్టేస్తారు. అలా వెనిగర్లో నానబెట్టడం వల్ల ఏంటంటే ఇది చక్కగా పేస్ట్ ఫైన్ స్మూత్గా అవుతుంది. లేకుండా మనం అప్పటికప్పుడు వేసామనుకోండి పేస్ట్ అంత ఈజీగా అవ్వదు. సో ఇవన్నీ పెట్టేసి మనం మిక్సీలో గ్రైండ్ చేసి ఈ మసాలాని ఎలా వాడుకోవాలో చెప్తాను. చికెన్ అయితే చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాము. ఈ మసాలా మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా, దీన్ని మనం ఈ చికెన్ తోటి మ్యారినేట్ చేసేయచ్చు. కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేసి పెట్టుకున్నారనుకోండి, అది పెట్టుకొని మీరు ఎటువంటి కూరలు చేసుకున్నా కానీ, అంటే స్పెషల్గా ఫిష్ కర్రీ లేకపోతే రొయ్యల కూర ఇలాంటివి చేసుకునేటప్పుడు ఈ మసాలాని అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నాకు ఈ మాత్రం సరిపోతుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని మనం ఒక ఫ్రిడ్జ్లో 4-5 గంటల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అప్పుడు కూర వండుకోవడానికి చాలా బాగుంటుంది. చికెన్ అయితే మ్యారినేట్ చేసాం. మరి కొంచెం నూనె తీసుకొని ఇందులో బిర్యానీ ఆకు. అయితే వాళ్ళు ఏమంటారంటే ఈ కూరలో ఎక్కువ నూనె కూడా అవసరం లేదంటారు. నేనే కొంచెం వేశాను, ఎందుకంటే వీళ్ళు ఇందులో ఇలా వైన్ వెనిగర్ అని ఈ కళ్ళు ఉంటుంది కదా, తాటి చెట్టు కళ్ళు, ఇలాంటి వాటితోటి కూరల్లో వేసి చేసుకుంటారు. మనకి గోవాలో వెళ్ళామనుకోండి, వాళ్ళు మన జీడిపప్పు వస్తుంది కదా, ఆ పండుతోటి ఫెనీ అని ఒక బాడీలాగా తయారు చేసుకుంటారు. అది కూడా ఈ కూరలలో వేస్తూ ఉంటారు. సో మరి నా దగ్గర అయితే కొంచెం వైన్ వెనిగర్ ఉంది, ఇది మనం వేసి కుక్ చేసుకున్నాం. మరి కొంచెం అంత ఈ బిర్యానీ ఆకు వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం తీయదనం ఈ కూరలో తీసుకురావడం కోసం వాళ్ళు ఉల్లిపాయలు కూడా ఎక్కువగా ఏం ఫ్రై చేయరు, కొంచెం లైట్గా సాటే చేసేసుకుందాం. చేసేసి ఇందులో టమాటాలు వేసేసుకుందాం. ఒక సగం కప్పు టమాటాలు ఇంతలో వేస్తే సరిపోతుంది. ఇది కుక్ అయిన తర్వాత దాంట్లో మనం ఈ చికెన్ పీసెస్ వేసుకుందాం. ఈ టమాటాలు కూడా కొద్దిసేపు వేగిన తర్వాత మనం ఇందులో ఈ చికెన్, ఈ మసాలా మ్యారినేట్ ఏదైతే చేసుకున్నామో అవన్నీ ఇందులో వేసేద్దాం. అలాగే ఈ మసాలాలో కూడా కొంచెం నీళ్లు పోసి దాంట్లో వేసేసుకుందాం. ఇందులో ఒక మంచి పుల్లటి సువాసన, కొంచెం తీయటి సువాసన అన్నీ కలిపేసి ఇందులో నుంచి వచ్చేస్తున్నాయి. మరి మూత పెట్టేసి ఈ చికెన్ ఒక 15 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ చికెన్లోంచి కూడా కొంచెం ఆవిరి బయటకు వచ్చి మంచి గ్రేవీ రెడీ అయిపోతుంది. అంటే చూసుకోండి, ఒకవేళ మీకు నీళ్ళు అవసరం ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు పడుతుంది. అలాగే దీంట్లో కొంచెం పంచదార. మీకు ఎన్నోసార్లు చెప్పాను, వెనిగర్ వాడినప్పుడు లేకపోతే చింతపండు పులుసు పాడినప్పుడు అందులో కొంచెం అంత తీపి పడుతుందని. అయితే ఇందులో వైన్ వెనిగర్ లేకపోతే వైన్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మరి దానికి తగ్గట్టు కొంచెం అంత పంచదార కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా వేసి 2 నిమిషాల తర్వాత దీని టేస్ట్ చూస్తే మొత్తం మీరు ఇంతకుముందు ఒకవేళ చూసేదానికి ఇప్పటికీ ఆ వెనిగరు, ఆ పంచదార అన్నీ కలిపితే దీని టేస్ట్ భలే అద్భుతంగా తయారవుతుంది. అయితే ఇంకొక 2-3 నిమిషాలు ఇలాగే కుక్ చేద్దాము. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు గ్రేవీ ఎలా కావాలో దానికి తగ్గట్టు, కొంచెం చిక్కగా కావాలంటే ఇంక కొంచెం సేపు ఇలా మూత తీసేసి వండితే చిక్కగా అయిపోతుంది. లేదు కొంచెం పలసగా గ్రేవీ కావాలంటే పలసగా కూడా చేసుకోవచ్చు. అంటే ఎక్కువగా ఈ గోవాలో వాళ్ళు కూడా అన్నం తింటారు. ఈ అన్నం మీద కొంచెం పోసుకోవడం కోసం కొంచెం పలసగా ఉంచుకుంటారు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో మరి మంచి పుల్లపుల్లగా తీపిగా భలే మంచిగా ఉంది టేస్ట్ ఇది.
ఇలా మూత పెట్టేసి మరో ఒక 3 నిమిషాలు కుక్ చేస్తాను, సరిపోతుంది. చికెన్ కూడా మీరు ఇలా పీస్ చూడగానే తెలిసిపోతుంది చక్కగా ఉడికిపోయిందని. కట్టా మిట్టాగా ఉన్న ఈ చికెన్ విండాలు అయితే రెడీ అయిపోయింది. అయితే దీంట్లో మనం ఉల్లిపాయలు కూడా కొంచెం వెనిగర్లో అలా వేసేసి ఈ చిన్న పీసులు కూడా ఇలా వేసుకుంటే తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా. మరి ఇందాకే చెప్పాను కదా, ఇది మనం అన్నంతో పాటు కూడా తినొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. సో మరి నేను దీన్ని అన్నంతోటే ట్రై చేస్తాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఏవైతే వేసానో అవి కూడా అన్నంతో పాటు తింటుంటే కరకరలాడుతూ భలేగా ఉంటాయి. అయితే మనం ఎప్పుడైనా కానీ ఏ డిష్ అయినా కానీ కొంచెం పుల్లగా చింతపండు లేకపోతే అలా వేసి చేసుకున్న కూరలు మనం చేసిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత తింటే రుచి ఇంకా పెరుగుతుందంట. మరి ఇందులో వెనిగరు అలాగే కాలుతుంది, కొంచెం వెనిగరు అవి వేసాం కదా, ఇవి కూడా మనం ఒక గంట తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. మరి చూశారు కదా, ఎంతో సింపుల్గా చేసుకునే ఈ డిష్, ఈ గోవనీ స్టైల్, దీన్నే విండాలు అంటారు. ఇలా విదేశీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న రకరకాల వంటలు కనుక మనం తినాలనుకుంటే గోవా వెళ్ళామనుకోండి, అక్కడ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్. మీరు కేరళలో వెళ్తే అక్కడ అరబ్లో, వీళ్ళందరూ అరబ్కి వెళ్ళి అక్కడ ఇక్కడ చాలామంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫుడ్ మీకు కేరళలో ఎక్కువగా దొరుకుతుంది. అలాగే మనం ఈ అస్సాం వైపు వెళ్తే కొంచెం వేరే ఇన్ఫ్లుయెన్స్. అలా మన దేశంలో మన వంటలే కాకుండా విదేశీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వంటలు కూడా చాలా చాలా ఉన్నాయి. ముందు మన షోలో అవి కూడా నేర్చుకుందాం. మరి ఈరోజైతే విండాలు నేను ఎంజాయ్ చేస్తున్నాను, మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. చకచక చట్నీల్లో ఈరోజు బంగాళదుంప చట్నీ చేయబోతున్నాను. ఏంటి బంగాళదుంపతో కూడా చట్నీ చేయొచ్చా అనుకున్నారా? ఏం లేదండి, ఒక రకమైన చట్నీ చేసి ఇలా బంగాళదుంపను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దీంట్లో నిమ్మరసం వేసి ఒక చట్నీ రూపంలో తినొచ్చు అనమాట. అయితే మరి చేయడం కోసం ముందుగా ఒక పెనం పెట్టుకొని, అయితే బంగాళదుంపలో కూడా కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి ఇందులోనే కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటాను. నూనె వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు వేసి దీన్ని కొంచెం వేయించుకుందాం. ఈ ధనియాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే నువ్వులు ఇవి కూడా వేసి కొద్దిసేపు వేయించుదాం. అయితే ఇందులో మనకి ప్రతి చట్నీలో ఒక ఘాటు అనేది ఏదన్నా తగలాలి అంటే మరి ఈ చట్నీలో మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. అయితే చేసుకునేటప్పుడు కొంచెం ఘాటుగా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఎంతసేపు 1-2 నిమిషాల్లో వేగిపోతాయి. మరి వేగుతున్నప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. అలాగే కొంచెం అంత కొత్తిమీర కొంచెం కలర్ రుచి కూడా దీనికి అందిస్తుంది. కావాలంటే మీరు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మరి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కొబ్బరి అంటే సన్నగా గ్రేట్ చేసి కానీ కొబ్బరి తురుము కూడా వేసి కొంచెం ఇలా వేయించుకొని దీన్ని మనం ఒక మిక్సీలో ఒక చిన్న గ్రైండర్ దాంట్లో మనం వేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. బంగాళదుంపని బాయిల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, మరి అందులో పులుపు వేయలేదు కదా మనం, అందుకని ఇందులో వేసే మనం పులుపు చింతపండు కాదు నిమ్మరసం, అది ఈ బంగాళదుంప మీదనే మనం చక్కగా పిండేసుకుందాం. అలాగే చిటికెడంత ఉప్పు కూడా వేసి దీన్ని కలిపి పెట్టుకుందాం. తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా వేసి కలిపేసుకోవడం అంతే. మసాలా ఈ చట్నీ ఏదైతే ఉందో పచ్చిమిరపకాయలు అన్నీ వేసింది కూడా మంచిగా పేస్ట్ చేసాం. అయితే పేస్ట్ చేసేటప్పుడు కొంచెం అంత నీళ్లు కూడా దాంట్లో యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. అప్పుడు మనకి ఇందులో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మరీ గట్టిగా అవ్వకుండా. ఇందులో వేసేసిన తర్వాత ఈ బంగాళదుంపతోటి మనం ఈ చట్నీ కలిపేసుకుంటే మన ఈ బంగాళదుంప చట్నీ రెడీ. అయితే ఇట్లాంటివి వేరే రాష్ట్రాల్లో కూడా చేసుకుంటూ ఉంటారు, ఎంతో బాగుంటుంది. ఏంటంటే తింటుంటే మంచిగా కట్టా మిట్టాలాగా మంచి టేస్ట్ ఉంటుంది, దాంట్లో మధ్యలో బంగాళదుంప తగులుతుంది, చాలా బాగుంటుంది. అయితే ఇలాంటి చట్నీలు చేసుకున్నప్పుడు దీంట్లో తాలింపు అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి దీన్ని దేంతో తింటే బాగుంటుంది అంటే
మరి చపాతీలతో తినండి, కూరలతో తినండి, ఎటువంటి దాంతో తిన్నా చాలా బాగుంటుంది. చూసారా, బంగాళదుంపతో చట్నీ ఎప్పుడన్నా అట్లీస్ట్ ఆలోచనలో అన్న వచ్చిందా మీకు? మరి ఇదేనండి చకా చకా చట్నీ అంటే వెరైటీస్ అన్నమాట. ప్రతి చట్నీలో ఒక అద్భుతం. చూడండి, మన బంగాళదుంప చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే సూపర్గా ఉంది. సో ఎవరన్నా బంగాళదుంపతో చట్నీ అంటే అనకండి. మరి ఎప్పుడైనా కానీ ఇలా రకరకాల వెరైటీలు, ఇలాంటిది మీకు ఇదివరకే నేను యామ్ అంటే కందగడ్డతో కూడా చట్నీ చేసి చూపించాను. ఇలా అప్పుడే చెప్పాను, మనం భూమిలో నుంచి వచ్చే ఈ బంగాళదుంప ఏంటి, స్వీట్ పొటాటో ఏంటి, దేంతోటైనా కానీ మనం రకరకాల చట్నీలు చేసుకోవచ్చు. గుమ్మడికాయ, దొండకాయ, బెండకాయ, ఏ కాయ అయితే ఏంటి, చకా చకా చట్నీ నేను చేసేస్తాను. మరి మీరు కూడా ఈ బంగాళదుంప చట్నీ చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, అడగండి, పిల్లలైతే పెద్దలైతే ఏంటి అని. సూపర్ మమ్మీ, ఇదే బెస్ట్ చట్నీ, వరల్డ్లో ఇంతకంటే మంచి చట్నీ లేదంటారు. వాళ్ళు అనకపోతే అప్పుడు నాకు చెప్పండి. సో తినండి, ఎంజాయ్ చేయండి. ఈరోజు సాయంత్రం ఈరోజు నేర్చుకుంది ఏమన్నా ట్రై చేయండి. మరి తప్పకుండా రేపు ఇదే టైంకి మన షో చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్. రోడ్ల మీదకి వెళ్దాం. రోడ్ల మీద కంటే స్ట్రీట్ ఫుడ్ ఉబ్బిన తర్వాత ఇలా నిండుగా ఉండాలంటే దాని లోపల కొంచెం రవ్వ వేస్తే దానికి ఒక బాడీ స్ట్రక్చర్ వస్తుంది. మంచిగా దాన్ని మర్దన చేస్తే అంత బాగా వస్తుంది మన బటూరాలు. ఎంత సింపుల్ వంట. మరి చాలామంది వంట చేయాలంటే అదిగో పెద్ద కష్టమైన విద్య అనుకుంటారు. బంగాళదుంప రుచి సపరేట్గా ఉంటుంది, ఈ మసాలా రుచి ఉంటుంది, తినడానికి కూడా చాలా లైట్గా బాగుంటుంది.